హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మరొక టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదే పవర్ ఫ్యాక్టర్ ప్లస్ ఫోకస్ ఇన్ లైఫ్. చూద్దామా? ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళే ముందరగా ఒక చిన్న హుక్ పాయింట్ చూద్దాం. ఓకే, కరెంట్ ఉంది, పవర్ ఉంది, కానీ వర్క్ అవ్వట్లేదు. ఎందుకంటారు? మాకేం తెలుస్తుంది అంటారా? సర్లే చూద్దాం. లైఫ్లో కూడా అలా జరిగింది అంటే చూడండి, ఎలక్ట్రికల్లో చూసుకుంటే ఒక మాట ఉంది, అదేంటంటే పవర్ ఫ్యాక్టర్. అసలు పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఉన్న పవర్ ఎంత యూజ్ అవుతుందో చెప్పేదే పవర్ ఫ్యాక్టర్. సింపుల్గా చెప్పాలంటే పవర్ ఫ్యాక్టర్ ఈక్వల్స్ టు యూస్ఫుల్ పవర్ బై టోటల్ పవర్. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, లైఫ్ మీ దగ్గర 10 గంటల చదివే టైము ఉంది అనుకోండి. 10 గంటల వరకు అంటే 10 గంటల టైం మీ దగ్గర ఉంది చదివే టైం. కానీ మనం మామూలుగా ఉంటామా? చక్కగా చదువుకోగా ఏం చేస్తాము? 10 గంటల టైం ఉంటే దాంట్లో మాటి కంటే మొబైల్ చూస్తూ పక్కన పెట్టడం, మొబైల్ అయిపోతేనే మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేస్తాం. మొబైల్ చూసిన తర్వాత దాంట్లో యూట్యూబ్ ఓపెన్ చేసి యూట్యూబ్ తర్వాత ఏం చేస్తావు? పగటి కళలు కనుక్కుంటా కూర్చుంటాం అన్నమాట. ఓకే, యాక్చువల్గా చదువు జరిగేది 3 గంటలు మాత్రమే. అంటే రిమైనింగ్ 7 అవర్స్ ఏమవుతుంది? మనం ఇలా వేస్ట్ చేస్తాం. అంటే ఇక్కడ పవర్ ఉంది, ఫోకస్ లేదు, రిజల్ట్ 0. అదే లో పవర్ ఫ్యాక్టర్ అంటే. అసలుకి పవర్ ఫ్యాక్టర్ లో ఉంటే లాసెస్ ఎక్కువ ఉంటాయి, అవుట్పుట్ కూడా తక్కువ ఉంటుంది. లైఫ్లో ఫోకస్ లేకపోతే ఎఫర్ట్ ఎక్కువ, రిజల్ట్ తక్కువ. అందుకనే అంటారు పవర్ వితౌట్ ఫోకస్ వేస్ట్ అని. ఓకే, పవర్ ఫ్యాక్టర్ పెరగాలంటే కెపాసిటర్ పెడతామా? అలాగే లైఫ్లో సక్సెస్ కావాలి అంటే ఫోకస్ పెడితేనే సక్సెస్ వస్తుంది. ఇది చాలా సింపుల్ లాజిక్ బ్రో. యు క్యాచ్ మై పాయింట్? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోస్ కోసం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయండి. ఓకే, మర్చిపోద్దండి. థ్యాంక్ యూ.